తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఇప్పటికీ 8 ఉగ్రవాద స్థావరాలు చాలా చురుకుగా పనిచేస్తున్నాయి. అందులో 6 వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్నాయి, 2 అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్నాయి అనేది భారత్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే సమాధానం చాలా దారుణంగా ఉండబోతోంది అనేది ఉపేంద్ర ద్వివేది చేసినటువంటి వ్యాఖ్యలు. ఇందులోనూ ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఈరోజు దానికి సంబంధించి ప్రెస్ మీట్లో ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం అత్యున్నత స్థాయిలో తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి ఆదేశాలు తమకు అందాయని, మే 7న ప్రారంభమైనటువంటి ఆపరేషన్ సింధూర్ కేవలం 22 నిమిషాల్లోనే అనుకున్న లక్ష్యానికి చేరగలిగింది. చివరికి మే 10 వరకు మొత్తంగా 88 గంటల్లో భారతదేశం పాకిస్తాన్లో చేసినటువంటి విధ్వంసం గురించి వెల్లడించారు. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారు. లోతైనటువంటి లక్ష్యాల మీద దాడులు జరిగాయి. శత్రు దేశాల బెదిరింపుల ప్రచారాన్ని ఖండించడం, ఇలాంటి మొత్తం 9 రకాల అంశాల్లో మేము కీలకమైనటువంటి విజయం సాధించాము. 9 లక్ష్యాల్లో 7ని భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది అనేటువంటి మాటని చెప్పారు. 2025లో 31 మంది టెర్రరిస్టులని తాము అంతమొందించాము అనేటువంటి మాటలో అందులో 65% పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్టులే ఉన్నారు అనేటువంటి మాటని ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. JNK since 10th May, the situation along the western front and JNK remains sensitive but firmly under control. In 2025, 31 terrorists were eliminated, of which 65% were Pakistan origin, including the 3 perpetrators of the Pahalgam attack neutralized in Operation Mahadev. Active local terrorists are now in single digits. Terrorist recruitment is almost non-existent, only 2 in 2025. In JNK since 10th May, the situation along the western front. సో అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి ఉపేంద్ర ద్వివేది అయితే వెల్లడించారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఎన్ని గంటల పాటు ఆపరేషన్ జరిగింది అనే దాంతో పాటుగా ఎంతమంది ఉగ్రవాదులు తమ చేతిలో హతమయ్యారు అనేటువంటి మాటని ఉపేంద్ర ద్వివేది ఈరోజైతే వెల్లడించారు. అందులో పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనము అనేటువంటి మాట చెప్పారు. స్పష్టమైనటువంటి రాజకీయ ఆదేశాలు అందాయి. పూర్తి స్వేచ్ఛతోనే ఈ ఆపరేషన్ని అమలు చేసినట్లుగా ఆయన చెప్పారు. ఢిల్లీలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఉపేంద్ర ద్వివేది ఈ కీలకమైనటువంటి సమాచారాన్ని అందించారు. అందులో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పౌర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, హోంమంత్రిత్వ శాఖ, రైల్వేలు తదితర శాఖలన్నిటి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి అనే దాంతో పాటుగా యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం అనేది ఘర్షణలు విపరీతంగా పెరుగుతున్నాయి. బట్ పాకిస్తాన్కి సంబంధించి రిక్రూట్మెంట్లు అనేవి ఇప్పుడు అక్కడ బార్డర్లో జరుగుతున్నటువంటి టెర్రర్ అటాక్లు కావచ్చు, లేకుంటే ఒక సమాయత్తమవుతున్నాయి, సన్నద్ధమవుతున్నటువంటి దశలో రిక్రూట్మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు పెరుగుతున్నప్పుడు ఇక్కడ పాకిస్తాన్ దగ్గర నుంచి రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి అనేటువంటి ఇంకొక వార్తను కూడా ఉపేంద్ర ద్వివేది చెప్తున్నారు. సో గణనీయమైనటువంటి పెరుగుదల ఉన్నప్పటికీ కూడా యుద్ధానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు మాత్రమే విజయాన్ని సాధించగలరు అనేటువంటి మాటను చెప్పారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని మరొకసారి ఈ మేలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఈరోజు వివరాలని వెల్లడించారు. అందులోనూ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత సైనిక సంసిద్ధత అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా బయటపడింది అనే మాటతో పాటుగా ఈశాన్య సరిహద్దుల్లో పరిస్థితులు కూడా స్థిరంగా ఉన్నాయి అనేటువంటి మాటని, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆయన ఉపేంద్ర ద్వివేది చెప్పారు. చైనా సరిహద్దుల్లో భారత బలగాల మోహరింపు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటి మాట, బలంగా ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇక జాయింట్నెస్
ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్. జై అనే దానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని కూడా ఉపేంద్ర ద్వివేది ఇచ్చారు. 2025లో బోల్డన్ని సంస్కరణలు భారతదేశానికి సంబంధించి ఆర్మీలో వచ్చాయి అనేటువంటి మాటను కూడా ఉపేంద్ర ద్వివేది చెప్తున్నారు. అందులోనూ పర్టికులర్గా పాకిస్తాన్ ఏదైనా పిచ్చి పనికి పాల్పడితే తీవ్రమైనటువంటి సమాధానం ఉండబోతోంది, ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే సమాధానం అంతే తీవ్ర స్థాయిలో ఉండబోతోంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అనేది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు విలేకరుల సమక్షంలో అంతర్జాతీయ సమాజానికి ఆయన ఇచ్చారు. ఇప్పటికైతే అన్ని రక్షణ శాఖకు చెందినటువంటి అన్ని సంస్థలు చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయి అనేటువంటి అంశంతో పాటుగా ఆపరేషన్ సింధూర్ సమయంలో నిర్ణయాత్మకమైనటువంటి ఒక డెసిషన్లను తీసుకున్నారు. అది కూడా ఉన్నత స్థాయిలో జరిగినటువంటి ఆ ఒక డెసిషన్ అనేది చాలా కీలకంగా ఉంది అనే మాట. అండ్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. గతంలో కూడా ఇదే మాటని ప్రతిసారి చెప్పినప్పటికీ ఈసారి మాత్రం ఎన్ని అక్కడ శిబిరాలు యాక్టివ్గా ఉన్నాయి అనే దాంతో పాటుగా ఎంతమందిని నిర్వీర్యం చేశారు అనేది ఒక అఫీషియల్ ఫిగర్ని కనీసం ఇప్పటికైనా వెల్లడించారు అనేటువంటి ఒక కామెంట్స్, స్టేట్మెంట్స్ అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. బట్ పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఈ తీవ్రమైనటువంటి హెచ్చరిక, గతంలో ప్రతిసారి పదే పదే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని చెప్పినప్పటికీ కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ ఉన్నటువంటి అవాస్తవాధీన రేఖతో పాటుగా అంతర్జాతీయ సరిహద్దుల్లో ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉన్నాయి అనేటువంటి మాట. బట్ రిక్రూట్మెంట్లు తగ్గిపోతున్నాయి అనేది సో అఫీషియల్గా అయితే వెల్లడైంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఒక వార్నింగ్ పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ ఎలా స్పందించబోతోంది అనేదే ఒక కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు ఉండబోతోంది. బట్ పాకిస్తాన్కి సంబంధించి ఈ ఆపరేషన్ సింధూర్ లెక్కలనేవి ఖచ్చితత్వాన్ని కూడి ఉన్నాయి. ఒక ప్రెసిషన్ స్ట్రైక్స్ అయితే చేశాము, ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నామో ఆ టార్గెట్లను మేము రీచ్ అవ్వగలిగాము అనేటువంటిది మరొక కాన్ఫిడెంట్గా ఆ అంశాన్ని అయితే ఉపేంద్ర ద్వివేది అయితే వెల్లడించారు. పాకిస్తాన్కి మేము చుక్కలు చూపిస్తాము అనేటువంటి ఒక అంశాన్ని చాలా స్ట్రాంగ్గా వివరించారు. చైనా సరిహద్దుల్లో భద్రత గురించి కూడా అంతే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి అనేటువంటి మరొక అంశాన్ని కూడా చాలా కీలకంగా చెప్పారు. సో తీవ్రమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి కవ్వింపుకు చర్యలకు పాల్పడినప్పటికీ సమర్థవంతంగా మేము ఎదుర్కోబోతున్నాం. మేము ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి, దానికి సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి విజయం మాదే అనేటువంటి కాన్ఫిడెంట్గా ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. పాకిస్తాన్ దగ్గర నుంచి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఈ సీజన్ అనేది వింటర్ సీజన్, చాలా ఎక్కువగా మంచు కురుస్తుంది కాబట్టి వల్నరబుల్గా ఉంటుంది. ఇక్కడి నుంచే పాకిస్తాన్ నుంచి ఆ బార్డర్స్ వెంబడి చాలామంది టెర్రరిస్టులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది ఆ బార్డర్ వెంట ఉన్నటువంటి పరిస్థితులు. ఎక్కడైనా కొంచెం అలసత్వం కనిపించినా ఎలాంటి అటాక్స్ అయినా జరిగేటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ కీలకమైనటువంటి ఈ వింటర్ సమయంలోనే పెద్ద ఎత్తున టెర్రరిస్టులు భారతదేశంలో చొరబడే అవకాశం ఉంటుంది. అందులో డ్రోన్ల ద్వారా కూడా స్మగ్లింగ్ జరగవచ్చు, మానవుల అక్రమ రవాణా జరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ డ్రగ్స్ అక్రమ రవాణా జరగబోతోంది. అక్రమంగా ఆయుధాల రవాణా కూడా జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము చాలా అప్రమత్తంగా ఉన్నాము అనేటువంటి మాట అయితే ఉపేంద్ర ద్వివేది ఈరోజు వెల్లడించారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు